ఈ ప్రపంచాన్నే తన వేడిమైన ఆడిచ్చినవాడు, ఈ భూమినే పులకింపచేసినవాడు, ద లెజెండ్ మైకేల్ జాక్సన్. కానీ ఆయనకి ఒక వింత కోరుకుండేదండి, 150 సంవత్సరాలు బ్రతకాలని. అవును, చావును ఓడించాలని యుద్ధాన్ని ప్రకటించాడు. తన ఇంటి దగ్గరే 24 గంటలు కాపలాగా 12 మంది డాక్టర్లు, శరీరం చెక్కు చెదరకుండా 15 మంది ట్రైనర్లు, తినే తిండి, పీల్చే గాలి ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాతే అతని దాకా వెళ్ళేవి. చివరికి అతనికి ఏ అవయవం డ్యామేజ్ అయినా కానీ ఆర్గాన్ డాలర్లు కూడా ఇన్ని రెడీగా ఉన్నాయి. కానీ ప్రకృతి లెక్కలు వేరేలా ఉన్నాయి. కానీ 2009 జూన్ 25 150 ఏళ్ళు బ్రతకాలనే కళ 50 ఏళ్లకే కుప్పకూలిపోయింది. అంతమంది డాక్టర్లు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, కోట్లాది రూపాయలటువంటి ఆస్తి, ఏది కూడా ఆ మారక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల వచ్చినటువంటి గుండెపోటుని ఆపలేకపోయింది. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ప్రపంచమే స్తంభించిపోయింది. చావును సవాల్ చేసినటువంటి వ్యక్తినే చావు చిరునవ్వుతో పలకరించి తీసుకొని వెళ్ళిందండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలని, జాక్సన్ లాంటి వాళ్లే ఏమి పట్టుకోలేకపోయాడు. మరి మనం ఎవరి కోసం సంపాదిస్తున్నామండి? పక్కవాడు చూపించుకోవటానికి కొనేటటువంటి లగ్జరీ కార్ల కోసమా? ఈ వారం కనీసం మీ పిల్లలతో ఆడుకున్నారా? కనీసం మీ డబ్బులో 5% అయినా మీకోసం మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టగలుగుతున్నారా? మనం ఆస్తులు సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నామండి, కానీ మనం సంపాదించేది ఆస్తులు కాదు, ఉట్టి తెల్ల కాగితాలేనండి. దాని పేద మీ పేర్లు తాత్కాలికం. ఇది నా ఆస్తి అని నువ్వు పెద్దస్తమానం ఉరుకులు పెట్టేటప్పుడల్లా కూడా ఆ దేవుడు మిమ్మల్ని చూసి నవ్వుకుంటాడు. పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులు సాధారణ సైకిల్ మీద తిరిగారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యవంతులు అవటం తప్పు కాదండి, కానీ డబ్బుతోనే ఐశ్వర్యవంతులు అవుతాము అన్నది మాత్రం పెద్ద తప్పు. జీవితాన్ని మీరు కంట్రోల్ చేయండి, లేకపోతే ఆ జీవితమే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. చిట్ట చివరికి మనకు మిగిలేది ఈ మూడేనండి: మనం పొందిన తృప్తి, పంచుకున్న ప్రేమ, మనం అనుభవించినటువంటి శాంతి. ఈ మూడు మాత్రమే శాశ్వతం. దురదృష్టం ఏంటంటే ఈ మూడింటిని మనం డబ్బుతో కొనలేము. అందుకే మీ వాళ్లకు కాస్త టైం ఇవ్వండి, హాయిగా నవ్వటం నేర్చుకోండి. ఎందుకంటే ఒక్కసారి శ్వాస ఆగిన తర్వాత తిరిగి వెనక్కి చూసుకుంటే బ్రతికాము అని గుర్తుండాలి, కానీ దాచాము అని కాదండి. ఫైనల్గా చెప్తున్నానండి, బ్రతకడం అంటే శ్వాస తీసుకోవటం కాదండి, శ్వాసను ఆస్వాదించటం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట మీకు కరెక్ట్ అనిపించినా కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి.